కార్తీ హీరోగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తర్వాత దానికి సీక్వెల్ గా సర్దార్ 2 రానుందని ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే సినిమాల గురించి చాలా కాలంగా ఎలాంటి పెద్ద అప్డేట్లు రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే సర్దార్ 2కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఇతర ప్రచార చిత్రాలు మంచి స్పందన దక్కించుకున్నాయి. ముఖ్యంగా కార్తీ లుక్, సినిమా కాన్సెప్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతేడాదే షూటింగ్ పూర్తయిందని, ప్రధాన నటీనటుల డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ముగిశాయని సమాచారం వచ్చినప్పటికీ సినిమా విడుదల మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా అసలు ఎప్పుడు విడుదలవుతుందనే చర్చ ఇండస్ట్రీలో ఉంది. అయితే ఇప్పుడు ఆ సందేహాలకు తెరపడింది. సర్దార్ 2 చిత్ర బృందం అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను 2026 సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో కార్తీ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఈ రిలీజ్ డేట్ వెనుక మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ ఉండడంతో సెప్టెంబర్ 10న గురువారం విడుదలయ్యే సర్దార్ 2కు 5 రోజుల లాంగ్ వీకెండ్ ప్రయోజనం లభించే అవకాశం ఉంది. మంచి టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే సర్దార్ 2కి పూర్తిగా సోలో రిలీజ్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 11న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ రాణబాలి విడుదలకు సిద్ధం కానుంది. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించడంతో ఇప్పుడు సర్దార్ 2 కూడా అదే వీకెండ్ లో రావడం ఆసక్తిని పెంచుతోంది. ఈ రెండు సినిమాలు కూడా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్లు కావడంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు కార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్, మరోవైపు విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా. దీంతో ప్రేక్షకుల దృష్టి ఈ రెండు సినిమాలపైనే ఉండనుంది.